మైసూర్ బజ్జీని మైదాతో కాకుండా గోధుమ పిండితో ఇలా చేసి చూడండి. చాలా హెల్తీగా టేస్టీగా ఉంటాయి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ మైసూర్ బజ్జీని ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటే 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో 1½ కప్పు పెరుగును పోసుకోవాలి. పల్చటి మజ్జిగ అయితే 2 కప్పుల వరకు పోసుకోవచ్చు. పిండినంతా ఇలా మంచిగా కలుపుకోవాలి. దీన్ని బజ్జీల పిండి టెక్స్చర్ వచ్చేదాకా కలుపుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఆరేడు పచ్చిమిరపకాయలను కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఈ కలిపి పెట్టుకున్న పిండిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్ని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఓమా, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండినంతా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1/2 అవర్ నానబెట్టుకోవాలి. పిండిలో సోడా వేసాం కాబట్టి ఇది నానిన తర్వాత కొంచెం పులిసినట్టు అవుతుంది. పిండి సాఫ్ట్గా లూజ్గా అవుతుంది. పిండి ఈ టెక్స్చర్లో ఉంటేనే బజ్జీలు మంచిగా క్రిస్పీగా వస్తాయి. ముకుడులో ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. రిఫైండ్ ఆయిల్ కాకుండా కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడితే హెల్త్కి చాలా మంచిది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని కొద్దిగా తీసుకొని ఇలా బజ్జీలు వేసుకోవాలి. వీటిని మంచిగా కలుపుతూ నూనెలో వేయించుకోవాలి. ఈ మైసూర్ బజ్జీలను ఎక్కువగా మైదాతోనే ప్రిపేర్ చేస్తారు. కానీ ఈసారి ఇలా గోధుమ పిండితో చేసి చూడండి, సేమ్ మైదాతో చేసిన టేస్టే వస్తాయి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత పేపర్ నాప్కిన్లో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. వీటిని పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.